బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ అభ్యర్థనను రాజ్ రెవెన్యూ కోర్టు అంగీకరించింది. తాను అప్రూవర్ గా మారతానంటూ మాగుంట రాఘవరెడ్డి చేసిన అభ్యర్థనను పరిశీలించిన రాజ్ రెవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్పాల్ అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలోనే మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారినట్లు తెలుస్తోంది. ఈడీ దాఖలు చేసిన కేసులో ఇప్పటికే మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం జరిగింది. సిబిఐ ఈడీకి సంబంధించినటువంటి కేసులో మాగుంట రాఘవ అప్రూవర్ గా మారారు. ఇప్పుడు సిబిఐ కేసులో కూడా అప్రూవర్ గా మారారు. ఈ సిబిఐ కేసులో మాగుంట రాఘవ అప్రూవర్ గా మరి వెల్లడించినటువంటి విషయాల కారణంగానే కవితను కూడా ఈ కేసులో విచారించాలని సిబిఐ భావించింది. కవితకు నోటీసులు కూడా జారీ చేసింది. 16వ తేదీన హాజరు కావాలని చెప్పినా కూడా హాజరు కాలేదు. ఈ రాఘవ ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి రాఘవ అభ్యర్థనను రెవెన్యూ కోర్టు, సిబిఐ ప్రత్యేక కోర్టు దీనికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈ రోజు ఉత్తర్వులను కూడా సిబిఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నాగ్పాల్ జారీ చేశారు. తాజా పరిణామాలతో ఢిల్లీ లిక్కర్ కేసులో, సిబిఐ కేసులో మాగుంట రాఘవ అప్రూవర్ గా మారినట్లుగా అయింది. ఈడీ దాఖలు చేసినట్టు కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారారు. ఈడీ దాఖలు చేసినట్టు కేసులో అప్రూవర్ గా మారిన తర్వాతనే ఆయనకు రెగ్యులర్ బెయిల్ కూడా రావడం జరిగింది. మొదట కండిషనల్ బెయిల్ ఇచ్చారు, ఆ తర్వాత అప్రూవర్ గా మారిన తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసులో కూడా ఆయన అప్రూవర్ గా మారారు. మరి ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారిన తర్వాత ఏం చెప్పారు అన్నది కూడా మరి కొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.